गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము మొదటి రోజు 18/5/2021 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు శ్రీపాదుల వారి దివ్య చరిత్రను సంస్కృత భాషలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథముగా రచించగా దానిని ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని దాని తెలుగు అనువాదం శ్రీపాదుల వారి మాతామహులు బాపన్న అవధానులు గారి 33వ తరం వారు అయిన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా దానిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము వారు ముద్రించగా ఆ గ్రంథమును ప్రస్తుతం గ్రంథ పఠనము కార్యక్రమములో పఠిస్తుండగా అత్యంత శ్రద్ధా భక్తులతో చెవి యొగ్గి వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారము. చాలా మంది చాలా రకాల పనులు చేస్తున్నారు. మనం ఈ గ్రంథ పఠనం కార్యక్రమాన్ని మనం ఈ పనిని చేపట్టి పురాణ పురుషుడు గ్రంథమును గ్రంథ పఠనము కార్యక్రమంలో 3 వారముల పాటు 12 రోజులలో పఠించడం పూర్తి అయిన తర్వాత మనకు అందిన వార్తలు ఏమిటంటే, మనం ఎందుకు పెట్టుకున్నాము ఆ కార్యక్రమాన్ని, ఈ మహావిపత్తు మహాపద ఈ సమస్త మానవాళిని చుట్టుముట్టి ఎంతో బాధ కలిగిస్తూ ఉంటుంటే భూమి మీద భూమండలం అంతా ఉన్నటువంటి సమస్త మానవాళిని వారి యొక్క బాధని ఆ తీవ్రతని తగ్గించమని ఆ కృష్ణుని ప్రార్థించాం. మనం నువ్వు జన్మించవయా బాబు, జన్మించి కాస్త ఈ బాధ నుండి మమ్మల్ని రక్షించు అని మనం ప్రార్థించాం, వేడుకున్నాం. వేడుకుంటే ఆయన జన్మించాడు. జన్మించిన తర్వాత ఏం జరిగింది, మనకు వచ్చిన వార్తలు ఏమిటంటే దేశంలో 19.26% తగ్గిన పాజిటివిటీ రేటు, గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు. (16.98%) పాజిటివిటీ రేటు. మే 3న ఇది 24.47%గా ఉంది. ఇప్పుడు 16.98% దిగిందనమాట. యాక్టివ్ కేసులు 14.66% మాత్రమే. 24 గంటల్లో 3,11,170 కరోనా కేసులు నమోదు. 25 రోజుల్లో ఇదే కనిష్టం. ఇది ఎప్పటి వార్త, సోమవారం నాడు 17వ తారీఖున నిన్నటి వార్త అనమాట. ఇది ఈ రోజు లేటెస్ట్ గా ఏమిటంటే పాజిటివ్ కేసులు తగ్గుముఖం. దేశంలో కరోనా కాస్త నెమ్మదించింది. గత 24 గంటల్లో 2,81,386 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య గత 3 వారాల్లో అతి తక్కువ. మనం పురాణ పురుషుడు చెప్పుకుంది 3 వారాల్లో చెప్పుకున్నాం. దాని వల్ల ఫలితం ఏమైందన్నమాట, 3 వారాల్లో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు 4 లక్షల దాకా వెళ్ళిన కేసులు రోజుకి 2,81,000 దానికి దిగిపోయింది.
26 రోజుల తరువాత 3 లక్షలకు దిగువన కరోనా పాజిటివ్ కేసులు. కాబట్టి మనం ఈ గ్రంథ పఠన కార్యక్రమం చేపట్టినందుకు మనం సంకల్పం ఈ యొక్క తీవ్రత తగ్గాలి అని. తగ్గిందా లేదా? అంటే గ్రంథపం మనం ఒక్కళ్ళమనే అనే కాదు, ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా తగ్గాలి అనే ప్రయత్నంతో సూక్ష్మ స్థాయిలో ఎంతో మంది పనిచేశారు. వాళ్ళ అందరి యొక్క సామూహిక పని యొక్క ఫలితం వల్ల, సామూహిక ఫలితం ద్వారా ఇది సాధ్యమైంది అన్నమాట. సో గ్రంథ పఠనం అనేది మనకి ఎంతగా ఉపయోగపడుతుందో ఆలోచించండి. తర్వాత మనం ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాల్సి ఉంది. అంటే గ్రంథ పఠనము చాలా తేలికైన కార్యక్రమంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ చాలా చాలా లోతుగా ఉంటుందన్నమాట. ఇది ఎలాగంటే, పఠించేవాడి హృదయ గుహలో నుండి నాదము వస్తుండగా, నా నుంచి శబ్దం ఎక్కడి నుంచి వస్తా ఉంది? హృదయ గుహలో నుండి. ఆ హృదయ గుహలో నుండి ఆ నాదము బయటకు వస్తుండగా తిన్నగా వినేవాడి హృదయ గుహలోనికి చేరి అచట ప్రతిధ్వనించి ఆ నాదమును వినుట అనే ప్రక్రియ జరుగుతుంటుంది గ్రంథ పఠనము ద్వారా. ఇక బయట చెవులకి వినపడుతుంది అని కాదు, హృదయ గుహల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది. ఇది హృదయం కదిలిపోతా ఉంది. హృదయము చక్కటి వైబ్రేషన్స్ కి గురి అవుతా ఉందన్నమాట, స్పందిస్తూ ఉన్నది. దాని తద్వారా ఏమవుతా ఉంది? గుండె సక్రమంగా ఉంటే దేహ భాగాలన్నీ కూడా సక్రమం అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఇక్కడ ఇంకొక విషయం కూడా, పఠించేవాడు వినేవాడు ఇద్దరి హృదయ గుహలను త్రాసు యొక్క 2 సిబ్బెలుగా మనము భావిస్తే, ఆ రెంటిని సమతూకంలో ఉంచే తులాదండము భగవంతుడిగా భావించినట్లయిన ఆ తులాదండాన్ని పట్టుకున్న వాడెవడు? భగవంతుడు. సిబ్బెలుగా ఉన్న ఉభయలము భగవంతుని చేతిలో సమతూకముగా నిలుపబడి ఉన్నాము. సరే, ఇప్పుడు మనం వెళ్ళబోయే పుస్తకానికి, ఆ గ్రంథానికి అంతకుముందు మనం చదువుకున్న గ్రంథానికి ఉన్న కనెక్షన్ ఏంటో కొంచెం చెప్తాను. శ్రీకృష్ణుని జన్మించమని వేడుకున్నాం పురాణ పురుషుడు గ్రంథ పఠనము ద్వారా. ఆ వేడుకోలుకు స్పందించి మనపై కరుణతో స్వామి శ్రీకృష్ణునిగా అవతరించి ప్రస్తుతము ఉడిపిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఉడిపిలో ఉన్నాడు, కర్ణాటకలోని ఉడిపిలో. ఇదిగో ఇప్పుడు అక్కడ మనం ఉన్నాము. అక్కడికి ఎలా చేరాం మనం? ఇదిగో ఇప్పుడు చదవబోయే గ్రంథానికి సంబంధించిన వాడు ఎవడైతే ఉన్నాడో శంకర భట్టు, ఆయనతో పాటు మనం తిరుగుతున్నాం ఇప్పుడు. ఇప్పుడు మన పని ఏంటన్నమాట, శంకర భట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఆయనతో పాటు మనం తిరగటం. ఎందుకని? శంకర భట్టు ముందు కృష్ణుణ్ణి దర్శించుకుని, అక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకుని, అక్కడి నుంచి కురువాపురం వచ్చి స్వామి వారిని దర్శించుకున్నాడు, శ్రీపాద శ్రీవల్లభుల్ని. అందువల్ల ఆయనతో పాటు తిరిగినందువల్ల ఏమైంది? మనకి ఏమవుతుంది? కృష్ణుణ్ణి దర్శించుకుంటాం, అమ్మవారిని దర్శించుకుంటాం, తర్వాత శ్రీపాద శ్రీవల్లభుల వారిని కురువాపురంలో దర్శించుకుంటాం. సో ఇప్పుడు మనం ఉడిపిలో ఉన్నాము. ఎవరి ప్రక్కన ఉన్నాము? శ్రీకృష్ణ భక్తుడైన శంకర భట్టుతో పాటు మనం కూడా ఆయన ప్రక్కనే నిలబడి ఉన్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే, పురాణ పురుషుడు గ్రంథంలోని శ్రీకృష్ణునికి శైలపుత్రి అమ్మవారికి గల అనుబంధమును చూశాము. ఇప్పుడు ఇక్కడ కూడా మనము అదే అనుబంధాన్ని చూస్తాము. గ్రంథానికి, చదవబోయే గ్రంథానికి ఉన్న సమన్వయం, దానికి అనుబంధం మనం చూశాము. ఇప్పుడు గ్రంథంలోకి వెళదాం నెమ్మదిగా. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం.
ఇది ఎవరి నుండి వచ్చింది అంటే గ్రంథాన్ని రాసినంత మాత్రాన అందరికి అందుబాటులోకి రాదు. రచయిత ఏదో రాసుకుంటాడు తన యొక్క భావాల్ని, తను దర్శించిన వాటిని ఎంతో ప్రేమతో ఓపికగా కాగితం మీద పెడతాడు. అది అంతకుముందు తాటాకుల మీద పెట్టేవాళ్ళు, ఇప్పుడు కాగితం మీద పెడుతున్నారు. బాగుంది. కానీ అది అక్కడ ఆయనతో వరకు ఆగిపోతుంది. మనందరి చేతుల్లోకి రావాలంటే దాన్ని ప్రచురించే వాళ్ళు ఒకళ్ళు కావాలి. వాళ్ళు ఇప్పుడు ఈ గ్రంథం మన చేతిలోకి వచ్చింది అంటే ఎవరి ద్వారా వచ్చింది? ఇది శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం, వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం వారి ద్వారా ఇది మనకు వచ్చిందన్నమాట. వాళ్ళు దీన్ని తీసుకుని వేల వేల కాపీలు ముద్రించి మనందరి చేతుల్లోకి పెట్టారన్నమాట వాళ్ళు. ఆయన ముందు అర్జెంట్ అయ్యి పేర్లు అయ్యని వాట్సాప్ పెట్టమన్నాడంట. మళ్ళీ చేస్తానని మాట్లాడతానని చెప్పి తొందరగా పిల్ల లైన్ లో ఉన్నాయి. మళ్ళీ చెప్పి నెంబర్ అంట అర్జెంట్ గా పెట్టమన్నాడంట. 2 నిమిషాలు నేను చిన్న పని పడిందండి. ఈ 2 నిమిషాల్లో మీరేం చేస్తారంటే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అని ఆయన్ని అనుకుంటూ ఉంటాను. నేను 2 నిమిషాల్లో చేస్తున్నాను. ఉమ్మగారు మీరు పాడండి, మీకు సంగీతం వచ్చు కదా. రాఘవరావు గారు వచ్చే వరకు మీరు పాడండి, మేము వింటాం. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. ఉమా మహేశ్వరి గారు ఉమా మహేశ్వరి గారు మీరు ఫ్రీగా ఉంటే కొంచెం నాకు నెట్ ఇష్యూలా ఉందండి. నాకు వాయిస్ బ్రేక్ బ్రేక్ గా వస్తుంది, పేరు మాత్రమే వినపడుతుంది. ఓకే 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 అండర్స్టాండ్. హలో హలో ప్రసాద్ ప్రసాదరావు గారు. బాబా నమస్తే. నమస్తే. అదే ఓం ద్రాం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. 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 ఓం ద్రాం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా.
ఓం ద్రాం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 ఓం ద్రాం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాలపిసేజ జ్ఞానసాగర ద్రాం ఓం నమస్తే 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 ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం ఓం జయ గురుదేవ్ నమస్తే బాబు నమస్తే నమస్తే బాగుందండి బాగా. అయ్యో ఇంకొకళ్ళు రండి 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 ప్లీజ్ ఇంకొకళ్ళు రండి 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 రాధిక గారు మీరాన్న హలో ఓకే చెప్పండి కేవి రాజు. సార్ నమస్తే చెప్పండి సార్. నమస్తే. ఎంతసేపు నాకు వాయిస్ రాలేదు, ఇప్పుడే వాయిస్ ఇంకో 1 మినిట్, ఇంకో 1 మినిట్ ఆయన వస్తారు, రాఘవరావు గారు వస్తారండి. 1 hour. దట్స్ ఓకే అండి. సో హ్యాపీ మీటింగ్ యూ ఆల్, సో హ్యాపీ మీటింగ్ యూ ఆల్. ఓం ద్రాం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 ఓం ద్రాం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
ఓం ద్రాం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. 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 జయ గురుదేవ్. దత్తాత్రేయ స్తోత్రం చదువుదామండి. సార్ దత్తాత్రేయ స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం సార్ అది. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదకంఠ శ్రీ విజయీభవ. శ్రీ విద్యాధరి రాధసురేఖ శ్రీరాశిధర శ్రీపాద జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదకంఠ శ్రీ విజయీభవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదకంఠ శ్రీ విజయీభవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదకండ శ్రీ విజయీభవ. సవితృ కాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదకండ శ్రీ విజయీభవ. దో చౌపాతి దేవ లక్ష్మీ గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదకండ శ్రీ విజయీభవ. పుణ్య రూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదకండ శ్రీ విజయీభవ. సుమతీ నందన నరహరినందన దత్తదేవ శ్రీపాద జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదకండ శ్రీ విజయీభవ. పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదకండ శ్రీ విజయీభవ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. జయ గురుదేవ్. ఇది సిద్ధమంగళ స్తోత్రం సార్. చాలా గొప్ప స్తోత్రం. ప్లీజ్ వచ్చారా సారు? సార్ వచ్చారా? లేదండి సార్ 2 నిమిషాలు సార్, 2 నిమిషాలు. నేను కొంచెం దీంట్లో నుంచి వేరే మెసేజ్ పంపాల్సిన అవసరం ఏర్పడింది అర్జెంటుగా. ఈ మెసేజ్ పంపించేసి 2 నిమిషాల్లో నేను జాయిన్ అయిపోతాను. ఈ లోపల మీరు అయ్యో ప్రతిరోజు ఒక ఈ గురు చరిత్ర గాని సాయి చరిత్ర గాని ప్లస్ శ్రీపాద చరిత్ర గాని ఒక చాప్టర్ భగవంతుడు నా చేత చదివిస్తాడు సార్. ప్రతిరోజు భారద్వాజ ఐఏఎస్ ఆయన రాసిన పుస్తకం ఒకటి ఉంది, శ్రీ గురు చరిత్ర. అది మటుకు చదివిస్తాడు ఒకటి. ప్రతి మంగళవారము ఒకటి ఈ శ్రీపాద చరిత్ర అని ఇదొకటి చదివిస్తారు. ప్లస్ ఈ శ్రీపాద చరిత్ర చతుర్దశిలో చదివిస్తారు సార్ మళ్ళీ. సో అట్లా బండి నడిపిస్తున్నాడు ఆ దత్తాత్రేయుడు. ఆయన మహా గొప్పవాడు సార్. ఆయన గొప్పవాడు. చెప్పండి సార్. ఇంకెవరైనా పాటండి ఒకటి తీసుకోండి అయ్యా, తీసుకోండి ప్లీజ్. ఓకే సార్. నేను మన ఈ పిఠాపురం వాళ్ళు ఒక ఈ బుక్ లో శ్రీపాద వల్లభ దీంట్లో ఒక ఈ క్షేత్ర మహిమ గురించి రాశారండి. అది చదువుతాను రాఘవరావు గారు వచ్చే వరకు. అలాగే సార్. భారతదేశం చదవండి సార్. భారతదేశము భూమండలంలో కర్మభూమి పుణ్యభూమిగా వెలసిల్లింది. ఇందు నదులు క్షేత్రములను పురాణ ప్రసిద్ధములు. ఇట్టి క్షేత్రములందు పీఠికాపురము సుప్రసిద్ధము. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఒక దివ్య పుణ్యక్షేత్రము. ఇది త్రిలింగ దేశాంతర్గతమైన భీమ మండలమందు ఏల నది ఏలేరు తీరమునందు కలదు. కరంజియా, కురువపురము, నరసోబావాడి, గాణగాపురము, ఔదుంబరము వంటి విశిష్ట దత్త క్షేత్రములకు మూలస్థానము. మరియు సాక్షాత్ దత్తుడే అయిన శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానము ఈ పిఠాపురము. గురు చరిత్ర వంటి పవిత్ర గ్రంథముల ఆధారంగా
ఎందరో దత్త భక్తులు దేశ నలుమూలల నుండి శ్రీ దత్త శ్రీపాద వల్లభ అనుచు శ్రీపాదుల వారి జన్మస్థలమును చేరి వారిని సేవించుకొని తరించుట పరిపాటి అయినది. ఇటు సందర్భంలో 11/11/1963 సోమవారం శ్రీ శ్రీ పరమహంస సచ్చిదానంద నరేంద్ర సరస్వతి స్వాములు వారి శిష్యులు బ్రహ్మజ్ఞ కవి శ్రీ దేవరావు కులకర్ణి గారును వచ్చి శ్రీ క్షేత్ర పిఠాపురం నందలి శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి సన్నిధిలో వేంచేసి ఉన్న స్వయం భూదత్తుని దర్శించి స్వామివారి గూర్చి విశేష ప్రచారం చేసిరి. వీరి ప్రోత్సాహము మరియు సద్గురు శ్రీధరుల ప్రేరణచే సమర్థ రామదాసు సాంప్రదాయం వారును అపర దత్తావతార భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి ప్రియ శిష్యులు శ్రీ దత్త ఉపాసకులు బ్రహ్మచర్య వ్రతనిష్ట గరిష్ఠులు సజ్జనగణ నివాసి జయ జయ రఘువీర సమర్థ సద్గురు శ్రీ రామస్వామి వారు శ్రీ క్షేత్ర పిఠాపురమునకు విచ్చేసి ఉండిరి. శ్రీ క్షేత్ర పిఠాపురం నందు స్వామివారి ఉనికిని అవతార విశిష్టతను జగత్తునకు తెలియచేయుట మరియు దత్తభక్తిని ప్రచారం చేయుట అను అంశములను వారి దత్త సేవలోని ప్రముఖ భాగములుగా మనస్సునందు స్థిరీకరించుకొని శ్రీ దత్తాత్రేయ దేవాలయ పునరుద్ధరణ గావించి నిత్య పూజలు ఏర్పరిచి వైభవముగా పూజలు జరిపించి శ్రీవారి స్వక్షేత్రమునందు శ్రీపాద వల్లభ ప్రచారములకు పూనుకొండ్రి. తదుపరి స్వామివారి అనుగ్రహ పాత్రులైన భక్తులను సమకూర్చి శ్రీ దత్తాత్రేయ భక్త సమాజమును స్థాపించి శ్రీ దత్తుల ఉనికి మరియు పిఠాపురం నందు శ్రీవల్లభ అవతార విశిష్టతను విశేషముగా ప్రచారం చేసిరి. అప్పటి నుండి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రముల నుండి మరియు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి ఎందరో భక్తులు స్వామివారి స్వక్షేత్రములకు విచ్చేసి వారిని దర్శించుకొని సేవించుకొని తరించుచున్నారు. రాను రాను స్వామివారి స్వక్షేత్రమైన వారి భక్తుల రాకపోకలు పెరుగుచే వారికి వసతి సౌకర్యము కలిగించుట కనీస ప్రధాన ధర్మము మరియు దత్త సేవలోని ప్రధాన అంశముగా తలచి శ్రీ రామస్వామి వారు వసతి గృహం ఏర్పాటుకై సంకల్పించి భక్తులను ప్రోత్సహించిరి. ఈ సౌకర్యములను నిర్వహించుటకై శ్రీవల్లభ మహాసంస్థానం అను పేరిట ఒక సంఘమును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘము భక్తుల విరాళములతో ఒక ఇంటిని కొని దానిని వాసయోగ్యముగా తీర్చిదిద్దిరి. ప్రప్రథముగా ఇందు ఉత్తర భాగముగా ఔదుంబరమును వైదికులచే శాస్త్రోక్తముగా ప్రతిష్ఠింపజేసిరి. తరువాత దీని సన్నిధానమున ఒక చక్కని మందిరమును నిర్మించి అందు శ్రీవారి పాదుకలు ప్రతిష్ఠించింది. ఈ పాదుకా మందిరమునందు శ్రీవల్లభ, శ్రీ దత్తాత్రేయ, శ్రీ స్వాముల వారి అత్యంత మనోహరమైన పాలరాతి విగ్రహములను ప్రతిష్ఠించింది. ఇటువంటి పాదుకలు ఆ సేతు హిమాచల పర్యంత దత్తక్షేత్రములందు ఎచ్చటనూ లేవు. ఇవి పాదుకలు కావు, స్వామివారి దివ్య పాదములే. ఈ దర్శించుటయ ధన్యం. శ్రీరామస్వామి వారు సంకల్పమున సంఘము వారి కృషి మరియు భక్తుల సహాయ సహకారములతో శ్రీవారి పాదుకా మందిరమునకు ముందు భక్తుల ప్రదక్షిణ, జప, పారాయణాదుల సౌలభ్యం కొరకు మరియు సత్పురుషుల ఉపన్యాస ఉపదేశములకు అనువుగా
ఒక పెద్ద మంటపమును సర్వాంగ సుందరముగా నిర్మించిరి. ఋషీశ్వరులు, తపో సంపన్నులు, ఆచార్య స్వాములు అనుష్ఠానము చేసుకున్నట్టుకు వీలుగా పాదుకా మందిరమునకు వెనుక భాగమున 2 గదులతో ఒక ధ్యాన మందిరమును నిర్మించింది. పాదుకా మందిరం దక్షిణ భాగమందు భక్తుల కొరకై నివాస యోగ్యమైన 16 గదులు, 2 పెద్ద హాల్స్ లో 2 అంతస్తుల వసతి గృహమును అన్ని సౌకర్యంతో నిర్మించింది. సంస్థానమున ఆగ్నేయము మరియు వసతి గృహమునకు తూర్పు అయిన భాగమందు, కింది భాగమందు వంటశాలకును, పై భాగమందు ధ్యాన మందిరమును అనువుగా 2 అంతస్తుల బిల్డింగ్ను నిర్మించింది. వీటిని శ్రీపాద శ్రీ వల్లభ సేవా సంఘం వారు నిర్వహించుచున్నారు. శ్రీపాద వల్లభ దర్శనార్థమని వివిధ ప్రాంతముల నుండి విచ్చేయు భక్తుల భోజన సౌకర్యము మరియు నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుటకై అన్నపూర్ణ భోజనశాల అని పేరున పెద్ద భోజనశాలను శ్రీపాద శ్రీ వల్లభ సేవా సంఘం వారు నిర్మించినారు. ఈ సేవా సంఘం వారు శ్రీవారి ప్రాంగణమందు అక్షరాభ్యాసము, ఉపనయనము మొదలగు కార్యక్రమాలు నిర్వహించుకునే వారి సంకల్పం గల భక్తులకు అన్నపూర్ణ భోజనశాలను వినియోగించుటకు అవకాశం కల్పించుతున్నారు. తదుపరి అన్నపూర్ణ భోజనశాల తూర్పు భాగమునందు భక్తుల వసతి నిమిత్తమై మరి ఒక 2 అంతస్తుల భవనమును కొనుగోలు చేసి ఉన్నారు. ప్రస్తుతము సంస్థానం వారు శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టాకరమైన గాలిగోపురము నిర్మాణము మరియు అన్నపూర్ణ భోజనశాల భవనమున 2వ అంతస్తు నిర్మాణము మరియు పాదుకా మందిరమునకు దక్షిణ భాగమందు గల ధ్యాన మందిరంపై 2వ అంతస్తు నిర్మాణము మరియు అన్నపూర్ణ భోజనశాలకు తూర్పు భాగమున సమకూర్చుకున్న భవనములకు తుది మెరుగులు దిద్ది అభివృద్ధి కార్యక్రమాలు ప్రయత్నంలో ఉన్నారు. నేను రైట్ సార్, వాయిస్ క్లియర్ గానే ఉందిగా? ఓకే, క్లియర్ సార్. నేను మీరు వచ్చే లోపల ఈ పుస్తకంలో 2 పేజీల మధ్యలో పేజీ చదివాను. మంచి వర్క్ జరిగింది, బాగుంది, చక్కగా అందుకున్నాను. కొన్ని భజన చెప్పడం అది చాలా చక్కగా బాగుంది. మనకి పరీక్షించుకుంటారు ఏంటి వీళ్ళ సంగతి అని చెప్పి నాకేమో అర్జెంట్ గా ఒక మెసేజ్ పంపాల్సిన అవసరాన్ని కల్పించారు. మరి అది కాదు, ఒక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే కాదు ఇప్పుడే పంపాలి అనేది నాకు పరీక్ష. ఓకే, తప్పదు మరి దానికి వెళ్ళాం. ఈ లోపల మీరు దీన్ని కవర్ చేశారు. ప్రసాదం గారిని మమ్మల్ని కూడా మీరు దీంట్లో బాగా చేశారు. అలాగా చేస్తుంటారు. అది మనం ఆయన తమాషాని మనం చూసాం అనమాట. ఇప్పుడు సామాన్యుడు కాదు. ఓకే సార్, ఇప్పుడు ఈ బుక్ ఏంటంటే శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామివారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. ఓం సర్వజగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. ముందు ఆయన నమస్కారం చేసుకోవడానికి మంత్రం ఇది. ఓం సర్వజగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. అంటే గ్రంథం మనం చదవాలా అక్కర్లేదా అంటే మనం చదివేంతగా చాలా గొప్ప గ్రంథం. అంటే మనం ఏమనుకుంటాము, ఏది తీసుకున్నా కానీ చాలా గొప్పదిగా ఉండాలి అనుకుంటాం. ఏదో మామూలు సాధారణమైంది తీసుకుని ఈ చదువుదాము అని అనిపించదు మనకి. మనం చదవాలి, పారాయణ చేయాలి, అయితే పఠించాలి అనుకుంటే చాలా గొప్పది. మనకి ఇందు ఉన్న అన్నిట్లోకి నంబర్ 1 అని అనుకుంటాం కదా. అది ఇప్పుడు రచయిత ఎవరు? శంకర భట్టు గారు. ఆయన ఎవరు? శ్రీపాదుల వారి సమకాలికుడు.
శ్రీపాదుల వారే అనుమతించి ఇదంతా రాయించారనమాట ఆయనతో. అందువల్ల ఇది మనకి చక్కటి గ్రంథంగా మనకి లభ్యమైంది. ఇది తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. అయితే ఈ తెలుగు అనువాదం ఎవరు చేశారో ఎవరికీ తెలియదు. కానీ మాతామహులు, ఈ శ్రీపాదుల వారి మాతామహులు ఎవరైతే ఉన్నారో శ్రీ మల్లాది బాపన్న అవధానులు గారు, ఆయన యొక్క వంశంలో 33వ తరంలో వాడైనటువంటి మల్లాది గోవింద దీక్షితులు గారి దగ్గర ఇది పుస్తకం ఉండిపోయింది అనమాట, తెలుగు అనువాదానికి సంబంధించింది. అలా వంశానికి అలాగా వంశం నుంచి ఆ తరం నుంచి ఒక తరం ఇంకో తరం అలాగా 33వ తరం దాకా ఒక భరిణలో పెట్టి ఆ పుస్తకాన్ని, ఆ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారనమాట. అది ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. కాబట్టి అటువంటి గ్రంథాన్ని మనం చదవబోతున్నాం, మనం పఠించుకోబోతున్నాం. ఈ గ్రంథం ద్వారా ఆయన దర్శించుకోబోతున్నాం. ఇది గ్రంథ పఠనం అంటే పుస్తకం చదవటం కాదు, శ్రీపాదుల వారిని దర్శించుకోబోతున్నాం మనం. శంకర భట్టుతో వెళ్ళి కృష్ణుని దర్శించుకుంటాం, అమ్మవారిని దర్శించుకుంటాం, శ్రీపాదుల వారిని దర్శించుకుంటాం కురువాపురంలో. ఎందుకంటే మొదటి 16 సంవత్సరాలే ఆయన పీఠికాపురంలో ఉన్నారు. పీఠికాపురం అంటే అప్పుడు దాని పేరు పీఠికాపురం, ఇప్పుడేమో అది పిఠాపురంగా మారింది. అది ఆ పీఠికాపురంలో మొదటి 16 సంవత్సరాలు ఉండి తర్వాత కురువాపురం వెళ్ళారు. అది మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన ప్రాంతం అనమాట. అది తెలంగాణలో ఉన్న ప్రాంతం. అది కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. ఒక పక్కన కర్ణాటక, ఒక పక్కన తెలంగాణ సరిహద్దులుగా ఉంటుంది అనమాట. శ్రీపాద వల్లభ స్తోత్రం చదువుకుందాం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాదవల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణమాత్ర చితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాదవల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. 3 లోకాల్లోనూ ఎంతో పవిత్రమైనవి ఆయన యొక్క పాద చరణాలు. దానికి మనం నమస్కారం చేస్తున్నాం. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా. ఈ గ్రంథం ఎలాగా వచ్చింది, ఎలాగా బయటకి వ్యక్తమైంది అనే దానికి ఆ 33వ తరానికి సంబంధించినటువంటి మల్లాది గోవింద దీక్షితులు, భీమవరం నివాసి మల్లాది గోవింద దీక్షితులు గారు ఈ ఉపోద్ఘాతంగా ముందు రాశారనమాట, ముందు తెలిపారు. దాన్ని చదువుకుందాం ఇప్పుడు మనం. ఇది మల్లాది గోవింద దీక్షితులు గారు చెప్పినటువంటి ఉపోద్ఘాతం. శ్రీపాద శ్రీవల్లభుల గురించి శ్రీ గురు చరిత్రలో లభించే సమాచారం బహు స్వల్పం. కలియుగంలో ప్రప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడు. వారి జీవిత విశేషాలను గురించి బయట ప్రపంచానికి తెలిసినది బహు తక్కువ. క్రీస్తు శకము 1320లో శ్రీపాద శ్రీవల్లభుడు బ్రహ్మశ్రీ
గండికోట అప్పలరాజు శర్మ గారికి అఖండ లక్ష్మి సౌభాగ్యవతి సుమతి మహారాణికి తృతీయ సంతానంగా జన్మించినారు. శ్రీపాదుల వారికి శ్రీధర రాజశర్మ, రామరాజశర్మను ఇద్దరు అన్నలను, శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అను ముగ్గురు చెల్లెండ్రును గలరు. వారు భారద్వాజ గోత్రీకులు, ఆపస్తంభ సూత్రులు. శ్రీపాదుల వారి మాతామహులు బ్రహ్మశ్రీ మల్లాది బాపన్న అవధానులు. శ్రీపాదుల వారి మాతామహులు తల్లి వైపు తాతగారు బ్రహ్మశ్రీ మల్లాది బాపన్న అవధానులు. వారి ధర్మపత్ని అఖండ లక్ష్మి సౌభాగ్యవతి రాజమాంబ. శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శంకర భట్టు అను కన్నడ బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినాడు. దాని తెలుగు అనువాదం బాపన్న అవధానులు గారి 33వ తరం వాడినైన నా వద్ద ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో బాపన్న అవధానులు గారి 33వ తరంలోనే అది వెలుగులోనికి వస్తుందని చెప్పబడినది గాని అది ఏ సమయమున ఏ విధముగా అని వివరింపబడలేదు. ఈ చరితామృతాన్ని బయట ప్రపంచానికి తెలియపరచవచ్చునా లేదా అనే విచికిత్స నాకుండినది. ఒకనాడు భీమవరం మావుళ్ళమ్మ గుడి ప్రాంతంలో నేను వెడుతుండగా ఒక వృద్ధుడైన యాచకుడు భోజనం కోసం డబ్బులు అర్థించాను. నేను 11 రూపాయలు ఇచ్చాను. తరువాత 2-3 రోజుల్లో గాణగాపురం నుంచి శ్రీ నృసింహ సరస్వతుల వారి ఆశ్రమం నుంచి నాకు ప్రసాదం పోస్ట్లో వచ్చినది. నేను ఏ రోజునైతే వృద్ధ యాచకుడికి 11 రూపాయలు ఇచ్చినానో అదే రోజున గాణగాపురం సంస్థానానికి నేను 11 రూపాయలు ఇచ్చినట్లు రసీదు కూడా అందులో జత చేయబడినది. వాస్తవమునకు నేను గాణగాపురానికి ఎంత మాత్రం డబ్బు పంపించలేదు. శ్రీ నృసింహ సరస్వతి స్వరూపుడైన శ్రీపాదుని సంకల్పం చరితామృతాన్ని లోకానికి వెల్లడి చేయు సమయము ఆసన్నమైనదని నేను గ్రహించి ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే పాత ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పాత ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడ వెళ్ళి కృష్ణానదిలో నిమజ్జనం చేసి తిని కాపీ చేసిన ఆ కొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే పారాయణం చేసి వారికి అందజేసి తిని ఈ సంవత్సరం 2001వ సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి అందజేయడం జరిగినది. ప్రథమ పారాయణం ఎక్కడ జరిగిందన్నమాట? శ్రీపాద సన్నిధిలోనే, శ్రీ స్వామివారి సన్నిధిలోనే జరిగింది 2001వ సంవత్సరంలో. ఆ పరంపరలో మనం కూడా ఈ రోజున పారాయణ చేసుకుంటున్నాం, పఠించుకుంటున్నాం. 33వ తరానికి సంబంధించినటువంటి మల్లాది గోవింద దీక్షితులు వారు ఈ కార్యక్రమానికి తెర తీశారు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో మనం కూడా ఇప్పుడు భాగం పంచుకుంటున్నాం అన్నమాట. మాకు శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి. ఈ మహా పవిత్రమైన గ్రంథాన్ని ఎవరైనా హేళనగా మాట్లాడితే నొచ్చుకునే సున్నిత స్వభావం మాది. కీర్తి ప్రతిష్టల కోసం గాని ధనం కోసం గాని వెంపరలాడే వంశం అసలే కాదు మాది. అయితే దత్త భక్తులకి అత్యంత అమూల్యమైన ఈ దివ్య చరిత్ర అందజేయడం మా విధి అని భావించి దీనిని వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. ఇది అక్షర సత్య గ్రంథం. దీనిలో వ్రాయబడిన ప్రతి అక్షరము శక్తివంతమైనది, సత్యమైనది. ఈ గ్రంథంలో అతిశయోక్తులు గాని అర్థం పర్థం కాని వర్ణనలు గాని ఉండవు. పెద్దగా పాండిత్య అనుభవం లేని శంకర భట్టు చేత వ్రాయబడింది. అతను కన్నడ దేశస్థుడు. అతడు యోగ్యుడు కనుకనే శ్రీపాదుల వారు అతన్ని అనుగ్రహించినారు. ఈ గ్రంథాన్ని నిత్య పారాయణ గ్రంథంగా చేసుకోవాలి. ఎటువంటి కష్ట నష్టములు ఎదురైనా
సంకట పరిస్థితులు ఎదురైనా ఈ గ్రంథ పారాయణం చేసి 11 మందికి సరిపడా ద్రవ్యాన్ని అన్నదానం కోసం వినియోగిస్తే తప్పకుండా వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. ఇది సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులచే ఆ విధంగా హామీ పొందబడి వారి జీవిత కాలంలోనే వ్రాయబడిన గ్రంథం. అందుచేత దత్త భక్తులు ఈ గ్రంథాన్ని పారాయణం చేసి మీ జీవితాల్లోనే అనుభవం పొందండి. అనుభవం ద్వారా ఇది అక్షర సత్య గ్రంథం అనేది మీకే అర్థమవుతుంది. దత్త సేవలో మల్లాది గోవింద దీక్షితులు, భీమవరం, 12/11/2001 అన్నమాట. ఈ గ్రంథం ఎలాగొచ్చిందో, ప్రప్రథంగా ఎవరు ఎలాగ పారాయణ చేశారో అక్కడి నుంచి వరుసగా ఎలాగ వస్తూ ఉందో ఇవన్నీ కూడా మనం విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఎంత తమాషా అంటే, ఇది కష్టాల్లో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం వచ్చిన గ్రంథం. దానికి సంకేతంగానే ఇప్పుడు నా ద్వారా ఒక పని జరపబడింది. ఇక్కడ మా అమ్మాయి వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళకి వేరే వాళ్ళకి ఆ పూజలు చేయించడం కోసమనో ఏదో మొత్తానికి ఒక ఇన్ఫర్మేషన్ పంపాల్సిన అవసరం ఏర్పడింది. సో ఈ సందర్భంలోనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపడం జరిగింది. అంటే ఈయన యొక్క ఆశీర్వాదంతో, స్వామి ఆశీర్వాదంతో మనం ఈ పని జరిగిందన్నమాట. ఇట్లా మనం అందరికీ ఇదే మాదిరిగా సమస్త మానవాళి ఎట్లాగైతే కరోనాతో బాధపడుతూ ఉన్నారు, ఈ మహా విపత్తు, మహా ఆపద నుంచి రక్షించడానికి మనకి ఆ పురాణ పురుషుడు గ్రంథం ఎట్లాగైతే ఇక తగ్గుముఖం పట్టిన కేసులు, ఇక ఈ గ్రంథం పూర్తి అయ్యేటప్పటికల్లా పూర్తిగా ఇంకా కేసులు ఇవ్వండి అనే వార్తను మనం వింటాం, తప్పకుండా వింటాం. స్వామి యొక్క మహిమది, స్వామి యొక్క ఆశీర్వాదం మనకి. మిగతాది రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అనుకొచ్చేసాను. హలో వినపడుతుందండి? రాఘవరావు కేవి రాజండి. ఓకే, నమస్తే సార్. ఒక్కసారి మనం దిగంబర అనేది దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.